ఛానల్. మీకు బీరకాయ పొట్టు పచ్చనండి. మనం బీరకాయ పొట్టు ఉరికినే తీసేసి పాడేస్తూ ఉంటాం కదా, దీంతో కూడా మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు ఈ పొట్టుని మనం వాష్ చేసుకుని శుభ్రంగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడగా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర. ఇవ్వండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం పొయ్యి మీద బ్యాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేగిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసుకుందాం. ఇందులోనే ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయలు వేపుతున్నప్పుడు పేలుతూ ఉంటాయండి, అవి చెదగొట్టుకొని వేసుకోవాలండి. ఇందులో నేను ఒక టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. టమాటా కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఎట్లా కొద్ది కడిగి పెట్టుకున్నాం కదండి, అవి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసుకోవాలండి. అవి బాగా వేగాలి, లేకపోతే పచ్చడి పచ్చిగా ఉంటుంది. ఇందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి, ఎందుకంటే బీరకాయ పొట్టు కొంచెం ఫ్రై చేయాలి కదా, దాని గురించి. ఈ బీరకాయ పొట్టు కూడా మనం వేపేసుకుందాం ఈ ఆయిల్లోని. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసి కూడా తీసేసుకుంటాం. చూసారు కదండి, ఇలా కొద్దిగా బ్రౌనిష్గా వస్తే ఫ్రై అయిపోయినట్టే. ఇది మనం మిక్సీ జార్లో తీసేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు మనకి సరిపడగా పులుపు చూసుకోండి. నేను ఫ్రై చేసుకున్నాను, మొత్తం అన్నీ ఇందులో మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండు పిక్కలేందండి, చింతపండు మనకి పులుపు సరిపడగా తీసుకోండి. అలాగే ఉప్పు కూడా, కొద్దిగా ఉప్పు రుచికి సరిపడగా. ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదండి ఎలా పచ్చగా ఉందో. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి. ఇదంతా పచ్చడి మిక్సీ అయిపోయింది, కొద్దిగా మెత్తగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఆ బ్యాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడికించుకుందాం. పచ్చడి ఉడికించుకోవడానికి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో మనం కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, మనకి ఈ పచ్చడి రోజు వరకు నిల్వ ఉంటుందండి. ఆయిల్ కొద్దిగా ఉడికిన తర్వాత మనం పచ్చడి ఇందులో చూసారు కదండి, పచ్చడి ఇలా ఆయిల్లో మగ్గించుకుందాం. మీరు మీకు ఇష్టమైతే తాలింపు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం మగ్గాలి బాగా. ఇందులో మనకి ఉడికించేటప్పుడే మనకి ఏమన్నా రెడీ అయిపోయినట్టే పచ్చడి. పచ్చడిని ఎలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలండి. మనకి హైలో పెట్టుకోకూడదు, ఎందుకంటే కింద అడుగు పెట్టేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇంకా మనకి ఇందులో ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా మనం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. మనకి ఇది బ్రేక్ఫాస్ట్ కింద రైస్లో కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, పచ్చడి రెడీ అయిపోయింది. మనకి రెడీ అయిపోయిందని తెలియాలంటే మనం బాండీకి మనకి పచ్చడి అంటుకోకుండా ఉంటుందండి. ఇదే మనకి రెడీ అయిపోయినట్టు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.